రాకడ వర్తమానం వినిచున్న ప్రతి సహోదరులను సహోదరిని ప్రభుని యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. మీరందరూ బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లరా, మీరందరూ బాగున్నారు కదా? ప్రభుని యేసు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అంశము రాబో దినములలో అనే అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆమోస్ గ్రంథం 8:11 రాబోవు దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామముగా, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ప్రేమ దేవుని యొక్క మాట ఎవరైతే రాబో దినంలో వినకుండా ఉంటారో వారికి అన్నపానం లేకుండా ప్రేమ పన్ను కింద ప్రేమ నవలటానికి కూడా మాంసం కానీ ఆహారం కానీ లేకుండా పోతుంది అన్నాడు ప్రేమ. కనుక క్షామం లేకుండా చేస్తానన్నాడు. ఎవరికి యెహోవా మాట ఎవరైతే వినకుండా ఉంటారో, యేసుక్రీస్తుని నమ్మకుండా యేసుక్రీస్తు మాట వినకుండా ఎవరైతే ఉంటున్నారో వారికి కలుగుతుంది అన్నాడు. రెండవదిగా ఇర్మియా గ్రంథము 29:11 ఏమంటాడంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన సమాధానకరముగానే జరుగుతాయి కానీ మనకు హాని చేసేవి కానే కాదు. కనుక మనకు హాని చేయకుండా దేవుడు మనకు సమాధానముగా క్షామము పంపిస్తాడు. ఇక్కడ నిరీక్షణ కలుగునట్లుగా అన్నాడు. కనుక ఎందుకంటే మిమ్మును గుర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. కనుక ప్రసంగి గ్రంథంలో కూడా 2:16 అన్నాడు, బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికీ ఉంచబడదు. రాబోవు దినములలో వారందరూ మరువబడిన వారై ఇందురు. ఎవరు? జ్ఞానులు. బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికీ ఉంచబడదు. ఎందుకంటే బుద్ధిహీనులు ఏ విధంగా అయితే జ్ఞాపకమునకు రాకుండా పోతారో, అలాగే ఇప్పుడు మేము జ్ఞానులమని డబ్బాలు కొట్టుకుంటూ మేము తెలివైన వాళ్ళు అంటారు కదా, వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. రాబోవు దినములలో వారందరూ మరువబడిన వారై ఇందురు అన్నాడు. కనుక ఇర్మియా ప్రవక్త కూడా 31:17 ఏమన్నాడంటే, రాబోవు కాలమునందు మీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన రాబోవు ఆ దినములలో ఇక్కడ ఏమంటే, రాబోవు దినముల యందు నీకు మేలు కలుగును, నమ్మిక ఉన్నది అంటే మీ పిల్లలు అనగా ప్రియమైన దేవుడు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మరి యూదులు ప్రియమైన ఆనాడు మరి నా దేవుని యొక్క మాటను కూడా ధిక్కరించి, యేసు ప్రభు మీ రాజు కాదా అని పిలాతు అడిగినప్పుడు, మాకు మెస్సియా కాదు, మాకు కైఫే మాకు రాజు అని వారు మాట్లాడారు. తర్వాత క్రీస్తు చనిపోయిన తర్వాత వారు ఊసకోత కోయబడ్డారు. అప్పుడు ప్రపంచమంతా వారు నలుమూలల చెదిరిపోయారు. ఇప్పుడు రాబో కాలంలో క్రీస్తు యొక్క రాకడ సమయమందు వీరందరూ కూడా మళ్ళా యెరూషలేమునకు చేర్చబడతారు. మళ్ళా అంటే మీ పిల్లలనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే మన పితరులు ఈ యొక్క 12 మంది గోత్రికులు అందరూ కూడా మళ్ళీ అక్కడికి చేర్చబడతారు అన్నాడు. అలాగే మలాకీ గ్రంథంలో చూసినప్పుడు 4:1 ఎలాగనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ
కొయ్యకాలు వలె ఉందురు. వారిలో ఒకనికిని వేరైనను సిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు గర్విష్ఠులు ఉన్నారు కదా, యేసుక్రీస్తు దేవుడు కాదు, అహంకారంతో దుర్మార్గులు రెచ్చిపోతున్నారు గనుక గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు. ఆనాడు షద్రకు మేషకు అబేద్గోల్ని ఏ విధంగా అయితే అగ్నిగుండంలో పడవేస్తున్నప్పుడు వీరి ముగ్గురిని ఎవరైతే పట్టుకుని వేస్తున్నారో వారు కాలిపోయారు. దాంట్లో వీళ్ళని ఎవరైతే ఇసిరారో బలమైన వారు వాళ్ళందరూ కూడా కాలిపోయారు. కానీ షద్రకు మేషకు అబేద్గోలుగా ఈ ముగ్గురు కూడా అగ్నికి కాల్చబడాలి. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల ప్రభు ఆ క్షణం నగరం. అలాగే వీళ్ళు కూడా ఈ యొక్క గర్విష్ఠులను దుర్మార్గులను కొయ్యకాలు వలె వారందరూ కూడా కాల్చివేయబడతారంట. సిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుడా, దేవుడు చెప్పినది నెరవేరుతుంది. కనుక మనము మెలకువ కలిగి ప్రార్థిస్తూ ప్రియమైన ఇటువంటి గర్విష్ఠుల యొక్క సహవాసం మనం చేసి దేవుడు కానివ్వని దేవుడని దేవుణ్ణి మనము పూజిస్తూ దేవుని యొక్క సన్నిధానంలో మనము ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాం. మనము విశ్వాసం కలిగి ప్రార్థన సహవాసము కలిగి ఈ రాబో దినములలో ఇటువంటి భయంకరమైన వాతావరణం నుంచి ఈ భయంకరమైన శ్రమ నుంచి మనం తప్పించబడాలంటే క్రీస్తుని రక్షకుడిగా మనం అంగీకరించి మన పాపముల నిమిత్తము మన అతిక్రమముల నిమిత్తం మన దోషముల నిమిత్తం ఆయన కల్వరి శిలువలో మరణించాడని మనం తెలుసుకుని విశ్వాసముంచి ముందుకు సాగాలని దేవుని పేడ మనం చేస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు భయంకరమైన దినాలు ఆయన రాక మునుపు జరుగుతాయి. కనుక మనం మెలకువగా ప్రార్థన చేసి విశ్వాసం ముందుకు సాగు. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య నీకు వందనాల స్తోత్రాలు తండ్రి. నాయన ఈ ఉదయకాలం చక్కని మాటలు మాకు అందించే ప్రభువానికి స్తోత్రాలు. అలాగే రాబో దినములలో భయంకరమైన శ్రమ నుంచి మేము తప్పించబడటానికి నీ కృప నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి నడిపించమడుగుచున్నాను. వినుచున్న ప్రతి చదువుకొనిచున్న విద్యార్థులను అలాగే యవనస్తులను అందరం కూడా దీవించి ఆశీర్వదించినైనా లేలపూడి సంఘం జ్ఞాపం చేసుకో నాయన. నూతన మందిరం కట్టినా ఇంకా కొద్దిగా పనుంది. అదేవిధంగా నాయన యవనస్తులను మార్చు. నా దేవనస్తుల స్త్రీల సమాజంలో నాయన సండే స్కూల్ బిడ్డలను యవనస్తుల కోరికలను దీవించి ఆశీర్వదించి నీ మహిమ చేత నింపి నడిపించమడుచున్నాను. నీ దయగలస్తం తోడు నిడగ ఉంచి నీ కాపుదల నుంచి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన నిండైన ఆత్మాభిషేకం దయచేసి నడిపించిన ప్రయాణం చేస్తున్నారు, రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు, బస్సుల్లో కారుల్లో నాయన మోటార్ సైకిల్ మీద నాయన ఆటోల మీద ఆయన ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డలను కూడా కాపాడి నడిపించు. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, విమానంలో ప్రయాణం చేస్తున్నారు, అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నారు. వీరికందరికీ నీ హస్తం తోడుగా ఉంచి కాపుదల నుంచి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. కష్టపడి కూలి పని చేసుకున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించిన నాయన కలెక్టర్లను, జిల్లా కలెక్టర్లను, సబ్ కలెక్టర్లను, అదేవిధంగా నాయన సాఫ్ట్వేర్లను, ఇంజనీర్లను అందరిని కూడా దీవించి ఆశీర్వదించు. పోలీసు అధికారులను కూడా ఆయన పోలీసు బృందాన్ని కూడా దీవించి ఆశ్రయించి వారి కుటుంబములను కూడా దీవించి ఆశ్రయించి నీ మహిమ చేత నింపి నడిపించి ముడుచున్నాను. నీ ఆదరణ తెచ్చి వినిచున్న ప్రతి కుటుంబమును కూడా నాయన దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. నీ దయగలస్తం తోడినడు గురించి నడిపించమని కూర్చున్నాను. నా దేవానికే వందనాల స్తోత్రాలు. నీ రాకడ బహు సమీపం ఉంది. రాబో దినాలలో నాయన మాకు క్షామము పుట్టిస్తానన్నా దేవానికి స్తోత్రం. క్షామము కలిగిస్తానన్నావు దేవా. అటువంటి భయంకరమైన శోధనలు మేము పడకుండా నాయన మమ్మల్ని రక్షించి తప్పించి కాపాడి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. దేవానికే వందనాల స్తోత్రాలు ప్రభా. ఇంకా ఆయా దేశాలలో కష్టపడి పనిచేసుకుంటానికి వెళ్ళిన స్త్రీ పురుషులు అందరూ కూడా వారి వారి కుటుంబములను కూడా దీవించి ఆశ్రయించి బలపరచమని అడుగుతున్నాను. నాయన నీ కృప తోడుగా ఉంచమని, నీ దయగలస్తం తోడుగా ఉంచమని, ప్రతి బిడ్డను కూడా కాపాడి నడిపించమని, ఈ పరిచర్యలు పాలు పొందుతున్న ప్రతి అవసరాన్ని కూడా దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు యొక్క నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.